హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా హౌస్ వార్మింగ్ సెరమనీకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఈ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది ఎందుకు తీసుకొచ్చాను ఇవాళ అని అనుకుంటున్నారా? హౌస్ క్లీనింగ్ చేస్తుంటే ఇవన్నీ ఒకసారి నాకు గుర్తొచ్చాయండి. వీటితో ఒక చిన్న టాపిక్ మీ అందరితో డిస్కస్ చేయాలి. ఈ డౌట్ నాకు ఎన్ని రోజుల నుంచో ఉంది. ఈ డౌట్ మీకు చెప్తే మీరు నాకు ఒక సజెషన్ చేస్తారు. మీకు తెలిసినట్టుంటుంది, నాకు తెలిసినట్టుంటుంది అని ఒక చిన్న వీడియో ముందుకైతే తీసుకొచ్చానండి. అది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నాకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదండి. వీటిల్లో కొన్ని గిఫ్ట్స్ అయితే నేను వాడుకున్నాను, కొన్ని గిఫ్ట్స్ అయితే వాడలేదు, అలాగే ఉండిపోయాయి. దగ్గర దగ్గర 200 నుండి 300 గిఫ్ట్స్ అయితే వచ్చాయండి. 300 గిఫ్ట్స్ దాకా వచ్చాయి. బట్ ఆ గిఫ్ట్స్లో నేనైతే కొన్ని గిఫ్ట్స్ మాత్రమే వాడుకున్నాను. మీరైతే అన్నీ వాడుకుంటారా లేదా కొన్నే వాడుకుంటారా? అన్నీ వాడుకుంటే ఏంటి, అన్నీ వాడుకోకపోతే ఏంటి, ప్రతి గిఫ్ట్ వాడాలా వద్దా ఇన్న టాపిక్ అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రతి గిఫ్ట్ వాడచ్చా లేదా అనేది నా డౌట్. ఎందుకంటే అన్ని గిఫ్ట్స్ వాడి పెడితే ఇల్లు అయితే సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ గ్లాసెస్, కప్స్ అన్నీ షోకేస్లో పెట్టుకొని చూసుకుంటే కడుపు నిండిపోతుందండి. ఇంకా అన్నం కూడా అవసరం లేదు, అంత సాటిస్ఫై అవుతాం మన లేడీస్. ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్ని డిస్ప్లేలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. బట్ మనము మళ్ళీ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు గుర్తొస్తుంది చూడండి, అబ్బా నాయనా ఎందుకురా దేవుడా ఇవన్నీ పెట్టామా అని గుర్తుకొస్తుంది. కాబట్టి నేను నా ఒపీనియన్ చెప్తున్నానండి. అందుకనే నేను మినిమం కొన్ని మాత్రం పెట్టుకున్నాను, కొన్ని అయితే పెట్టుకోకుండా అలాగే మెమొరీ కింద ఉంచుకున్నానండి. ఇవాళ క్లీన్ చేస్తుంటే ఇవన్నీ కిందకి దించాను. సరే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న కప్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. వీటిల్లో ఏవైనా వేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేస్తాను. ఇలాంటి కొన్ని చాలా మెమరీస్ ఇలా అయితే దాచేసుకున్నానండి. బట్ వీటిని వాడితే ఏమవుతుందో అనే ఒక ఉద్దేశంతో ఇలాగే ఉంచుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, గిఫ్ట్స్ ఇచ్చే కంటే మనీ రూపంలో ఇస్తే వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటారు, లేదా వాళ్ళకు నచ్చిన వస్తువు కొనుక్కుంటారు అన్నది నా ఒపీనియన్. మీరైతే ఏమంటారు? ఎందుకు ఈ విషయం ఇలా అంటుంది, మనీ ఎందుకు ఇవ్వాలి, గిఫ్ట్ ఎందుకు ఇవ్వకూడదు అన్న టాపిక్ కూడా నేను చెప్తాను. దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారండి, వీటన్నిటిని వాడడం నా వల్ల అవుతుందా? ఇందులో దగ్గర దగ్గర 1/2 హాట్ బాక్సులు ఉంటాయి. 1/2 హాట్ బాక్సులు నేను వాడగలుగుతానా? లేదు. ఒక 10 నుంచి 15 జ్యూస్ గ్లాసెస్, పాయసం కప్స్, టీ కప్స్ ఇలా ఉన్నాయండి. అన్నీ వాడలేం కదా. ఒక డజన్ అయితే మనకు సరిపోతాయి. ఎందుకంటే అది కూడా చెప్తాను చూడండి. మినిమం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కాఫీ కప్స్, పాయసం కప్స్, స్నాక్స్ పెట్టే ప్లేట్స్, డిన్నర్ సెట్స్ మినిమం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో, అది ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ లేదంటే గాజువి కానీ ఏవైనా కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండ్ సెట్ చేస్తున్నారు, ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మినిమం బేసిక్స్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇవి ఇంకా అలాగే పక్కకు మూలకేస్తారు, స్టోరేజ్లో వేస్తారు, లేదా వేరే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. దాని బదులు అదే మనీ ఇచ్చామనుకోండి, వాళ్ళకి నచ్చిన వస్తువు మన మనీతో కొనుక్కుంటారు. ఆ సాటిస్ఫాక్షనే వేరని నా ఫీలింగ్. మీరేమంటారు? నేనైతే ఎక్కువ వెళ్ళిన చోటైతే ఎక్కువ మనీకే ఇంపార్టెన్స్ ఇస్తాను. బై ఛాన్స్ వాళ్ళ ఇళ్ళల్లో ఏమన్నా లేవు అది ఇది అనుకుంటే మాత్రమే గిఫ్ట్ ఇస్తానండి. అది నా ఒపీనియన్. మీరైతే ఏమంటారో కమెంట్స్. ఈ కప్స్ చూస్తారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి, భలే ఉన్నాయండి. ఆల్రెడీ మా ఇంట్లో డజన్ కప్స్ ఉన్నాయి. అందుకనేసి నేను ఇవి ఇలాగే మెమరీ కింద ఉంచేసుకున్నానండి. ఇలా చాలా ఒక్కొక్కటి ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి అయితే కప్స్ కానీ ఒక ఫోటో ఫ్రేమ్స్ కానీ మీకు ఇంకా చూపిస్తాను చూడండి. ఇది హాట్ బాక్స్ అండి, స్టీల్ హాట్ బాక్స్. చాలా ఒకటి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఇక్కడ మీకు వీడియోలో ఫోటో ఫ్రేమ్స్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. వాటిల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది మీరు చెప్పండి నాకు. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అండి, చాలా బాగుంది. ఆల్రెడీ నేను కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే డిస్ప్లే చేసుకున్నాను. అన్నీ డిస్ప్లే చేస్తే క్లీనింగ్ మెయింటెనెన్స్ చాలా కష్టం అనే ఒక ఉద్దేశంతో నేను అన్ని డిస్ప్లే చేయలేకపోతున్నానండి. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారండి ఇక్కడ. ఇంకా కొన్ని చూపిస్తాను. ఇక్కడ మామూలుగా ఫోటో సెట్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్ అంటే క్లాక్ వచ్చి దాని పక్కన ఒక్కొక్కటిగా వస్తాయి కదా, అవి కూడా ఉన్నాయండి. నేను అది కూడా పెట్టలేదు, ఫ్యూచర్లో పెడతానేమో తెలీదు, అందుకని అలా దాచుకున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి 3D పిక్చర్స్ చాలా ట్రెండ్గా ఉంది కదండి, ఫోటో ఫ్రేమ్స్. అవి ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, రాధాకృష్ణులు భలే ఉన్నారండి, చాలా బాగుంది. థీమ్ అయితే సూపర్గా నచ్చింది నాకు. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. ఇదైతే నెంబర్ 1
మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 2 3D గణేష. ఇది కూడా చాలా బాగుందండి. గణేష అయితే సూపర్గా ఉంది, కానీ డిస్ప్లే చేయలేకపోతున్నాను. ఏం చేద్దాం చెప్పండి. ఇదైతే బుల్లి గణేష చాలా క్యూట్గా ఉందండి. నెంబర్ 3. నెంబర్ 4 రాధాకృష్ణులు బ్లూ థీమ్లో చాలా బాగుందండి. 3D పిక్చర్ ఇది కూడా సూపర్గా ఉంది. ఇంకో 3D పిక్చర్ చూసేయండి. రాధాకృష్ణులు ఇటువైపు అటువైపు నమళ్ళతో అలా పాటలు పాడుకుంటూ చెట్టు మీద కూర్చొని విహారంగా చేస్తుంటే చాలా బాగుంది. అన్ని పిల్లలు ఏం చేశారంటే మొత్తం కవర్స్ పీకేశారండి. ఎవరు ఏమిచ్చారో కూడా మాకు క్లియర్గా తెలియదండి. అన్నీ ఏమంటే పిల్లలు చూసారు, ఎక్కడైనా ఇదే ఫంక్షన్లలో ఇదే జరుగుతుంది. పెద్దలు హడావిడిలో ఉంటారు, పిల్లలు వచ్చి మొత్తం పీకేసి పని చేసేసారు. ఒక్క పేపర్ మీద కూడా ఎవరు ఏంటి అనేది లేవు మాకి ప్రూఫ్స్. మొత్తం పీకి పంది. ఇదైతే నాకు చాలా నచ్చిందండి థీము. మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ థీమ్ నేను ఎక్కడ పెట్టాలి అన్నది కూడా మా ఇంట్లో కొంతమంది చూసిన వాళ్ళైతే ఈ థీమ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లేదు నేను హోమ్ టూర్ చేయాలి అని ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోమ్ టూర్ చేసిన తర్వాత చెప్తాము అంటే కూడా చెప్పండి. నేనైతే ఈ థీమ్ ఎక్కడ పెట్టాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరైతే సజెస్ట్ చేస్తే నేను అది అయితే డిస్ప్లేలో పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి. చాలా బాగుంది. చెట్టు కింద బుద్ధుడు కూర్చొని ఈ థీమ్ సూపర్గా ఉంది. నేను చెప్పిన ఈ ఐడియా కరెక్టా కాదా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఉద్దేశం అయితే మనీ ఇస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకే మరి బాయ్, ఉంటాను. సీ యూ, టాటా.